నిన్న ఒక విచిత్రమైనటువంటి విషయం లగచర్లలో ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారికి ఓటేసినందుకు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇచ్చినటువంటి ఘనమైనటువంటి సన్మానము ఒక లంబాడా ఎస్టీకి సంబంధించినటువంటి ఒక రైతు నిరుపేద రైతుకు ఇచ్చినటువంటి ఘనమైనటువంటి సన్మానం ఏమిటి అంటే రైతులకు బేడీలు వేసి ఇప్పటిదాకా వాళ్లకు బెయిల్ కూడా రాకుండా జైలులో మగ్గే విధంగా చేస్తున్నటువంటి కుట్రలు కర్కశమైనటువంటి హృదయం లేనటువంటి సర్కార్ అంటే ఇంతకంటే ఇంకేమీ లేదు. ఇప్పటిదాకా బెయిల్ ఎందుకు రాలేదు? వాళ్ళు చేసినటువంటి అన్యాయం ఏమిటి? వాళ్ళని చేసినటువంటి అన్యాయం ఏంటి? వాళ్ళ భూములు కోల్పోతుంటే వాళ్ళు రియాక్ట్ అయితే వాళ్ళ మీద కుట్రలు పెట్టి కేసులు పెట్టి మాది ప్రజాపాలన అని మా సోనియమ్మ మా రాజీవ్ గాంధీని చంపేసినటువంటి వాళ్ళకే క్షమాభిక్ష పెట్టి వదిలేసినటువంటి ఘనమైనటువంటి గొప్పదైనటువంటి విశాల హృదయం కలిగినటువంటి నాయకురాలను చెప్పుకునేటువంటి ఆమె కింద ఆమె బానిసలుగా పనిచేస్తున్నటువంటి మేమని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఒక సొంతంగా ముఖ్యమంత్రిని గెలిపించినటువంటి నియోజకవర్గంలో ఆయన ప్రజలని బేడీలు వేసి ఆఖరికి గుండె నొప్పి వస్తే కసబ్ లాంటి ఒక ఉరిశిక్ష వేసినటువంటి కసబ్ లాంటి ఒక ఉగ్రవాదికి ఉగ్రవాదులను సమర్థించినటువంటి కన్యాకుమారికి కూడా కాంగ్రెస్లో స్థానం ఉంది. కానీ ఓటేసినటువంటి పాపానికి అయ్యా మా భూములు గుంజుకోకండని బతిమిలాడినందుకు పాపానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలిపించిన పాపానిక ఇవాళ రైతులకు బేడీలు వేసింది. ఇవాళ ముసలిక నిర్గార్స్తూ వాళ్ళకి ఎవరు బేడీలు వేసిరని జైలు సూపరింటెండెంట్ను ఇంకోవరినో సస్పెండ్ చేయడం కాదు. ఇవాళ నిజంగా ప్రేమ ఉండుంటే ఆ రైతుల మీద ప్రేమ ఉండుంటే కొడంగల్ ప్రజల మీద ప్రేమ ఉండుంటే ముఖ్యమంత్రి గారు ఈ పాటికి బెయిల్ వచ్చే విధంగా ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా వదిలేసేటువంటి వాళ్ళు. ఇంత తీవ్రమైనటువంటి కక్ష సాధింపు చర్యలకి తీసుకువెళ్ళకపోతుండే, ఇంతటి ఇగోకి పోకపోతుండే. మరి సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీని చంపినటువంటి హంతకులకు క్షమాభిక్ష పెట్టగలిగినటువంటి క్షమాగుణం కలిగినటువంటి మీ పార్టీ నాయకురాలైతే ఇవాళ మా భూములు గుంజుకోకండని భారత పౌరసత్వం కలిగినటువంటి ఆ భూమిని నమ్ముకున్నటువంటి నిరుపేద గిరిజన బిడ్డలకు ఇచ్చినటువంటి ఘనమైనటువంటి సత్కారం ఇదే కదా కాంగ్రెస్ సర్కారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సిన వాళ్ళు ఏమైనా దేశద్రోహులా? ఆఖరికి కసబు ఉగ్రవాది అయినటువంటి పాకిస్తాన్ వచ్చినటువంటి ఉగ్రవాది దేశాన్ని విడదీయాలన్నటువంటి యాసిన్ మాలిక్కి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ యొక్క పక్కన కూర్చొని అవార్డులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వాడు కూడా ఉంటాడు, వాని పేరేందో ఉగ్రవాది, వాని కోసం జమ్మూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా వాని కోసం పోరాటం చేస్తామన్నటువంటి కన్యాకుమారి లాంటి వాళ్ళకు కూడా కాంగ్రెస్లో స్థానం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రేవంత్ రెడ్డిని గెలిపించినందుకు వచ్చినటువంటి ఘనకార్యం ఏమిటంటే ఘన సత్కారం ఏమిటంటే ప్రజలకి బేడీలు వేసి, ఎందుకు ఆయనకు గుండె నొప్పి వచ్చింది. సంగారెడ్డి జైల్లో ఉంటే గుండె నొప్పి వస్తే ఒక రైతు నేను బ్రతకలేను చచ్చిపోతాను మొర్రో అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకుంటే వాళ్ళు అయ్యో నా కొడుకు చచ్చిపోతాడు అనుకొని వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. మళ్ళా ఇది ఏడాది విజయోత్సవాలకు సంబంధించినటువంటి పాలనలో ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి గొప్ప ఘనకీర్తి ఇది. దీనిపైన వీళ్ళు కూడా స్పందించారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా స్పందించారు. ఇదేనా మానవ హక్కులు? ఇవేనా ఆ రైతుల యొక్క హక్కులు? ఇవేనా మనుషులకు వచ్చేటువంటి హక్కులని మాట్లాడుతున్నారు? ఇంకా దరిద్రం ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళకు కూడా మాట్లాడేటువంటి అర్హత లేదు. టీఆర్ఎస్ హయాంలో రైతులు వీళ్ళు కూడా ఎస్టీ సోదరులే. మళ్ళా దారుణం అది. ఖమ్మంలో మిర్చి ధర సరిగ్గా ఇస్తలేరని ఆందోళన చేసినందుకు, ఆవేదన వ్యక్తం చేసినందుకు అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అప్పుడు కూడా టీఆర్ఎస్లో, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్లో తుమ్మల నాగేశ్వరరావు మంత్రి. అది దరిద్రం. ఇంకా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి హయాంలో కూడా వీళ్ళకు బేడీలేసి ఖమ్మం జైలుకు తరలించిర్రు, వాళ్ళకు కూడా గొలుసులేసిర్రు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే పని చేసిర్రు, రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కేసీఆర్ సర్కార్కు కూడా ఉంది. సో టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ను
అనడానికి వాళ్ళకు కూడా అర్హత లేకుండా పోయింది. ఇది మెదకు ముఖ్యమంత్రి గారు అప్పటి ఉమ్మడి మెదకే, ఇంక అప్పటికి మెదక్ అనేటువంటిది కాలే 2014 ఆగస్టులో, అప్పటికి ఇంకా మెదక్ జిల్లాగానే ఉంది. మెదక్ జిల్లాలో అప్పుడు ఇంకా రైతులకు ఈ కరెంటు కష్టాలు ఉన్నాయి. నార్సింగి అనేటువంటి గ్రామంలో మెదక్ ప్రజలు మాకు అయ్యా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వండి అని ధర్నా చేసినందుకు లాఠీలతో కొట్టి నార్సింగి రైతులను చాలా దారుణంగా హింసించినటువంటి ఘటన 2014లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మెదక్లో టీఆర్ఎస్కు ఓటేసిన పాపానికి వాళ్ళు చేసినటువంటి ఘనకార్యము ఇది. తెలంగాణలో రైతుల గురించి పోరాటం చేస్తామనుకొని రైతు ప్రభుత్వాలను చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ సర్కార్ యొక్క వ్యవహారము, కాంగ్రెస్ సర్కార్ యొక్క వ్యవహారము వాళ్ళైనా వీళ్ళైనా ఒకే తాను ముక్కలని మరొక్కసారి చెప్పకనే చెప్పాల్సినటువంటి సంఘటనలు. ఏమైంది? ప్రభుత్వం ఎందుకంత ఇది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది? రేవంత్ రెడ్డి గారు నీకు ఓటేసిరండి, నీ గ్రామం రేపు పొద్దుగాల అది చిలికి గాలివానలాగా మారి ఆటం బాంబు విస్ఫోటనంలాగా తెలంగాణ ప్రజలు రైతులందరూ కూడా లగచర్లలో పుట్టినటువంటి ఆ వేడి, ఆ కాక, ఆ సెగ కాంగ్రెస్ ప్రభుత్వ వినాశనానికి దారి తీసేదాకా మీకు ఎవడిస్తున్నాడు సలహాలు నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి సలహాదారులు ఎవరు? నిజంగా ఈ పాటికి లగచర్లకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ విడుదల చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాలను ఆదుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి కుటుంబం తరఫున ఆ కుటుంబాల దగ్గర పోయి క్షమాపణ చెప్పి సీక్రెట్గా అయినా సరే రహస్యంగా అయినా సరే వాళ్ళందరినీ వదిలేసి, ఎందుకంటే వాళ్ళు ఎవరో రెచ్చగొట్టి చేసిరు అనుకుందాం, తప్పే ఉన్నది అందులో. నీకు ఓటేసినా ఓటైపోయినా అందరికీ నేను ముఖ్యమంత్రి అని చెప్పుకున్నారు కదా మీరు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఘనకార్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఇది కాంగ్రెస్ పైన వ్యతిరేకతనో, టీఆర్ఎస్ పైన వ్యతిరేకతనో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగతమైనటువంటి ద్వేషమో కాదు. దయచేసి మిమ్మల్ని ఎవరో పక్కదో పట్టిస్తున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు, మీకు ఆలోచన ఇవ్వట్లేదు, మీకు పని ఒత్తిడిలో వినలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళు సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వలేకపోతున్నారా? నిజానికి లగచర్ల బాధితులకు 14, 15, 16 రోజుల్లోనే బెయిల్ వచ్చేసి తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళితే కాంగ్రెస్ పార్టీకి ఈ పార్టీకి అదంతా సద్దుమణిగేది. కానీ వాళ్ళ గుండెల్లో ఇవాళ నొప్పి వచ్చింది. ఆ నొప్పి కాంగ్రెస్ పతనానికి కారణమయ్యే విధంగా చేస్తున్నది మీ కాంగ్రెస్ పార్టీయే. లేకపోతే ఈ పార్టీకే ఎందుకంటే మీ చేతుల్లో ఉన్నది కదా ప్రభుత్వ న్యాయవాదులు. దయచేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చేసేయండి, మేము కూడా క్షమాపణ చెప్తున్నాం, అధికారులు కూడా క్షమాపణ చెప్పేస్తున్నారు, వాళ్ళు అనుకోకుండా చేసిర్రు కాబట్టి మరోసారి జరగనేమో, వాళ్ళ మీద కుట్ర కేసులు ఇవన్నీ తీసేస్తున్నామని ఈ పార్టీకి తీసేయచ్చు, లేకపోతే బెయిల్ ఇప్పించవచ్చు, ఆ కేసులు కొట్టేయచ్చు. రేపు పొద్దుగాల వాళ్ళు ఎన్నేళ్ల పాటు కోర్టులోకి తిరగాలో అన్నేళ్ల పాటు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఆరని చిచ్చులాగా మారుతుందనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఇది ఒక సలహాలాగా తీసుకోండి, ఒక మిత్రుడిలాగా రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చాలా దూరం పోతున్నది. ఇప్పటికైనా వాళ్ళందరికీ బెయిల్ ఇప్పించేసేయండి. ఎవరో ఒకరో ఇద్దరు టీఆర్ఎస్కు పట్నం నరేందర్ రెడ్డికి రైట్ హ్యాండ్, కుడి భుజము, ఎడమ భుజము, ముంగటి భుజము, వెనక భుజం అనుకున్నటువంటి ఒకరో ఇద్దరును మీరు ఏమైనా చేసుకోండి. కానీ సాధారణ రైతులైనటువంటి, పేద రైతులైనటువంటి, గిరిజన రైతులైనటువంటి బీసీ బిడ్డలందరినీ కూడా దయచేసి వదిలేయండి. రాజీవ్ గాంధీ హంతకులను వదిలేసినటువంటి సోనియా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకోండి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకేముండదు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎందుకు ఇట్లాంటి తాత్సారం చేస్తున్నదనేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.